వాళ్ళకి వాస్తవంగా వాళ్ళకి జగన్ వలన 2 బెనిఫిట్స్ అయినాయి. ఈ దాన్ని ఏమంటారు, అధికార రాజ్ అంటారు. అంటే అధికార యంత్రాంగపు ఒత్తిడి, ప్రభుత్వ శాఖల యొక్క ఒత్తిడి అది లేకుండా చేశాడు అతను. నువ్వు పన్నుగట్టు, పని అయిపోయింది అంతే. నీ వెంట పడలా, పన్నియ్యరా అతను. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల వ్యాపారి దగ్గర ఇబ్బంది అయినా కూడా వీళ్ళు బ్రతకడానికి ఇబ్బంది పడలా. లేకపోతే ఒక కొట్లో పనిచేసే గుమస్తాకి తన ఇంట్లో ఏ సమస్య వచ్చినా షాపు అతని దగ్గర అడ్వాన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి, నా 7th క్లాసు అప్పటి నుంచి ఊహ తెలుసుద్ది కదా, నా డిగ్రీ దాకా మా నాన్న పనిచేసే షాపు దగ్గరికి వెళ్ళి నాన్నని అడగాల, ఏదన్నా నాన్న ఇది కనుక్కోవాలంటే డబ్బులు అవుతాయి అని చెప్పేసి. లేదా ఆయన ఊరు వెళ్తే ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మా నాన్న ఖాతాలో రాసుకుని ఇస్తారు అప్పు, నెలకింత జీతంలో కట్ చేసుకుంటారు. అంటే ఇలాగా షాప్ మీదనే డిపెండ్ అవుతాం, ఓనర్ మీదన. ఇక్కడ ఆ డిపెండెన్సీ వలన ఆ పెట్టుబడి పెట్టాలిగా. అప్పు ఇవ్వడం అంటే వడ్డీ ఏం వేసుకోలేడు కదా మనకి వ్యాపారస్తుడు. ఆ వ్యాపారస్తుడు మరి తెచ్చుకోవాల్సిందే కదా అతను కూడా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచినో. ఆ ఛాయిస్, ఆ ప్రాబ్లం లేకుండా చేశాడు ఇతను. ఎందుకని, ఈ డబ్బులు వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళని అడగడం ఎందుకు, అడ్వాన్సులు జరిగిపోయింది. ఈ 2 ప్రయోజనాలు ఆ వ్యాపారస్తుడికి అర్థమయ్యేలా చెప్పడం వైసీపీకి చేతకాల, అర్థం చేసుకోవడం వాళ్ళకి చేతకాల, నష్టపోయారు. ఇప్పుడు ఏమో